హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మీ ఆధార్కి ఏ బ్యాంక్ అకౌంట్ అయినా సీడింగ్ లేకపోతే ఎన్పిసిఐ వెబ్సైట్ ద్వారా మరి ఆన్లైన్లో ఏ విధంగా సీడింగ్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయవలసింది ఒకటే, లాస్ట్ వరకు చూసి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయడం, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇదిగోండి, ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి అయితే రండి. పైన కస్టమర్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబుల్ BASE అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, చాలా వీడియోస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. వీడియో సెక్షన్కి వెళ్ళి ఒకసారి వీడియోస్ చూడండి. సరే, దాని మీద క్లిక్ చేసిన నెక్స్ట్ ఈ పేజీకి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఆధార్ సీడింగ్ ఆర్ డీసీడింగ్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసిన ఇప్పుడు మనము మీ యొక్క ఆధార్కి ఎటువంటి బ్యాంక్ అకౌంట్ సీడింగ్ లేకపోయినా ఏ విధంగా చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చూడండి, అక్కడ ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అనే ప్లేస్లో 4 డిజిట్స్ ఎంట్రీ చేసిన, పక్కనే సీడింగా డీసీడింగా అనేది సెలెక్షన్ చేసుకున్న, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్షన్ నాకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్షన్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ మీరు నాకు ఇప్పటివరకు నా ఆధార్కి బ్యాంక్ సీడింగే లేదు కాబట్టి ఫ్రెష్ సీడింగ్ అని నేను సెలెక్షన్ చేసుకున్నా. లేదు, ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంకుకి మారాలనుకుంటే 3వ ఆప్షన్ సెలెక్షన్ చేసుకోండి. లేదు, సేమ్ బ్యాంక్ అకౌంట్ నుంచి సేమ్ బ్యాంక్ అకౌంట్ మార్చుకోవాలంటే 2nd ఆప్షన్ సెలెక్షన్ చేసుకోండి. ఓకే, నేను ఫ్రెష్ సెలెక్షన్ చేసుకుని ఇప్పటివరకు లేదు కాబట్టి. ఓకే, తర్వాత ఇక్కడ మీ ఆధార్కి ఏ బ్యాంక్ అకౌంట్ సీడింగ్ చేయాలి అని మీరు అనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ని 2 సార్లు ఇటు లెఫ్ట్ సైడ్ ఇదిగోండి అకౌంట్ నెంబర్ అని కనబడుతుంది కదా, ఇక్కడ ఒకసారి ఎంటర్ చేయండి. కన్ఫర్మేషన్ కోసం పక్కనే కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ అని ఉంది కదా, దాని మీద సేమ్ టు సేమ్ ఎంటర్ చేయండి. అండ్ కొందరికి ఇది స్పాట్గానే సీడింగ్ అయిపోతే సక్సెస్ఫుల్ అని రావడం అయితే జరుగుతుంది. కొందరు పెండింగ్ కూడా పడవచ్చు. ఈ విధంగా నేను 2 సార్లు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి అక్కడ ఐ హియర్ బై అనే దానికి టిక్ మార్క్ చేసిన, కొంచెం పైకి స్క్రోల్ చేసి ఇక్కడ కనబడుతున్నటువంటి క్యాప్షన్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కనబడతాయి, జాగ్రత్త చదువుకొని అగ్రీ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి. ఆ మొబైల్ నెంబర్ లింక్ ఉన్న ఆధార్కి ఆధార్ లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. తీసుకొచ్చి అక్కడ ఆ ఓటీపీని ఎంటర్ చేసేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా. ఓకే, ఇక్కడ స్టేటస్ ఏమని కనబడుతుంది చూడండి ఒక్కొక్కసారి. సో ఇక్కడ ఓకే, ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి, ఇట్లా మీకు కూడా వస్తుంది. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆధార్ సీడింగ్ ఆర్ డీసీడింగ్ ఇక్కడ స్టేటస్ చూడండి సక్సెస్ అని రావడం అయితే జరిగింది. కొందరికి వెంటనే రాకపోవచ్చు, కొందరికి వెంటనే ఈ విధంగా సక్సెస్ అని వెంటనే రావచ్చు. లెఫ్ట్ సైడ్ ఉన్న మీకు కాలంలో నుంచి వెళ్ళి అక్కడి నుంచి మీ యొక్క రిక్వెస్ట్ స్టేటస్ కానీ ఇది ఇక్కడ ఉన్న చూడండి, ఇదిగోండి ఇక్కడ. సో ఇక్కడ నుంచి కూడా మీ స్టేటస్ కానీ లేకపోతే మ్యాపింగ్ కానీ చెక్ చేస్తూ ఉండండి. మీకు మ్యాక్సిమం 1 గంట 2 గంటల లోపు కానీ వాళ్ళకైతే వెంటనే అవుతుంది. సో అయిన వాళ్ళకైతే ఈ విధంగా వెంటనే సక్సెస్ఫుల్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మీ బ్యాంక్ అకౌంట్కి అంటే ఆధార్కి బ్యాంక్ అకౌంట్ మ్యాపింగ్ లేకపోతే సీడింగ్ లేకపోతే ఇలా మీరైతే ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఇదిగోండి ఆధార్కి మ్యాపింగ్ స్టేటస్ కావచ్చు, లేకపోతే ఇక్కడ రిక్వెస్ట్ స్టేటస్ కావచ్చు, చెక్ చేసుకోవాలంటే ఈ విధమైనటువంటి వాటి మీద క్లిక్ చేస్తే అట్లా షాంపిల్గా డీటెయిల్స్ అడుగుతాయి, మీరు ఎంట్రీ చేసి స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోస్తో ఒక లైక్ చేయండి. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.